ఇక వచ్చే 3 నెలల్లో 21,000 కోట్ల అప్పు. వచ్చే 3 నెలల్లో 21,000 కోట్ల అప్పు అంటే అంటే ప్రతి నెలకి 7,000 కోట్ల అప్పు అన్నట్టే కదా, అంతే కదా. జూలైలో 11,500 కోట్లు, ఆగస్టులో 4,500 కోట్లు, సెప్టెంబర్లో 5,000 కోట్లు, 3 రోజుల్లోనే 7,000 కోట్ల రుణం, ఏడాదిగా నెలకు సగటున 6,000 కోట్ల అప్పు గణాంకాలు విడుదల చేసిన ఆర్బీఐ. ఎట్లా ఉన్నదంటే రేవంత్ రెడ్డి సర్కారు పాలన. రేవంత్ రెడ్డి సర్కారు పాలన తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టున్నది. ఇప్పుడు తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు. కేసీఆర్ని దింపితే ఏమైనా రాష్ట్రం బాగుపడుతుంది కావచ్చు ప్రజలు ఆలోచించండి. ఆ తుంటనే ఎత్తేసి పెద్ద మొద్దునెత్తుకున్నట్టు అయిపోయింది. మామూలు అప్పుల ఇప్పటికీ 3 లక్షలకు ఎక్కువ అయిపోయినాయి. 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో అయిపోయినాయి అప్పులు. ఇప్పుడు ఈ అప్పులను ఎందుకు తీసుకొచ్చినవా అంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పుకు మిత్తి కట్టేదానికి అంటాడు. మరి నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ మిత్తి కట్టేదానికి మరి అవతలోడు వచ్చినోడు ఏం చేయాలి? మన వాళ్ళ అప్పులు తీసుకురావాలి. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్ కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది ఈ అప్పుల సంగతి. ఇగో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ అండ్ జూన్లో 18,900 కోట్ల రుణ సమీకరణ చేస్తే రెండో త్రైమాసికంలో అంతకు మించి అప్పు తీసుకోనున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 21,000 కోట్ల మేర ఓపెన్ మార్కెట్ రుణాలు తీసుకోబోతున్నట్లు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జూలై నుంచి సెప్టెంబర్ 2026 రెండో త్రైమాసికంలో చేయబోయే మార్కెట్ రుణాల అప్పుల అంచనా క్యాలెండర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో Q2 అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 3,18,816 కోట్ల మార్కెట్ రుణాలు సేకరించవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మొత్తం అన్ని రాష్ట్రాలు. ఈ క్యాలెండర్ సూచిక మాత్రమేనని, అసలు రుణాల మొత్తం వేలంలో పాల్గొనే రాష్ట్రాల తుది వివరాలను వేలానికి 2 లేదా 3 రోజుల ముందు ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రకటిస్తామని వెల్లడించింది. ఒక్క జూలైలోనే 11,500 కోట్లు అప్పు చేసిందట. రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన Q2 క్యాలెండర్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఒక జూలైలోనే రికార్డు స్థాయిలో రుణ సమీకరణ చేయబోతున్నది. జూలై 1న 7,000 కోట్లు, జూలై 14న మరో 3,500 కోట్లు, జూలై 28న మరో 1,000 కోట్లు ఓపెన్ మార్కెట్ కింద అప్పు తీసుకోబోతున్నది. ఇలా ఒక్క జూలైలోనే 11,500 కోట్ల రుణ సమీకరణ చేయబోతున్నది. అలాగే ఆగస్టులో 2 దఫాలుగా 4,500 కోట్లు, సెప్టెంబర్లో 2 దఫాలుగా 2,500 కోట్ల చొప్పున 5,000 కోట్లు తీసుకోబోతున్నది. ఇలా Q2లో 21,000 కోట్లు ఓపెన్ మార్కెట్లో అప్పులు చేయబోతున్నది. దయచేసి ఒకసారి చూడండి ప్రజలారా. ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇవాళ రైతు భరోసా పైసలు 30వ తారీఖులో రేవంత్ రెడ్డి వేస్తా ఉన్నాడు. ఇక పాలాభిషేకాలు చేద్దామంటారు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోకెళ్ళో వాళ్ళ నాయన సంపాదించిందో కాదు, గతంలో కేసీఆర్ వాళ్ళ నాయన సంపాదించిందో వాళ్ళ కొడుకు సంపాదించిందో కాదు, మొత్తం అంతా కూడా ప్రజల సొమ్మే. ఇప్పటికైనా అర్థం చేసుకోర్రి. ఈ ఉచితాలకు అలవాటు పడిపోయి ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఆ గుదిబండ మన నెత్తి మీదనే పడుతుంది. మన మీద, మన పిల్లల మీద, భవిష్యత్ తరాల మీద పడుతుంది ఈ అప్పు అంతా కూడా. ఎవరు కట్టాలంటే తాగినోడే కట్టాలి తాళ పన్ను, ఆడే కట్టాల పన్ను. రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళో, కేసీఆర్ ఇంట్లోకెళ్ళో, మోదీ ఇంట్లోకెళ్ళో ఎవరు ఇయ్యరు, మళ్ళీ ప్రజలే. చూడు అప్పులు కాకపోతే అప్పులు, 1,000 కోట్ల అప్పులు. రాష్ట్ర రాబడుల్లో అప్పులే 25% ఉన్నాయట. తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో 73,383 కోట్ల మొత్తాన్ని ఓపెన్ మార్కెట్ రుణాల రూపంలో సేకరించాలని ప్రతిపాదించింది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొత్తం 3.2 లక్షల కోట్ల బడ్జెట్లో ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా 73,383 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు 5,500 కోట్లు, ఇతర వనరుల ద్వారా రుణాలు 1,000 కోట్లు, ఇలా మొత్తం రుణాలు దాదాపుగా 79,984 కోట్లు తీసుకుంటామని ప్రతిపాదించారు. ఈ మొత్తం రుణం రాష్ట్ర మొత్తం రాబడుల అంచనాల్లో దాదాపు 25% సమానం కావడం గమనార్హం. బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో పాత అప్పుల చెల్లింపుల కోసం 23,025 కోట్లు కేటాయిస్తే నికార రుణాలు మాత్రం ఇక ఏ పాత అప్పుల కింద 23,000 కోట్లు ఉంటే ఇప్పుడు ఈ నికార రుణాలు మాత్రం 56,959 కోట్ల రూపాయలు నికార రుణాలు తీసుకున్నదట. ఇట్లా ఉంటే ఇది రాష్ట్రం ఏం బాగుపడుతుంది? మిగులు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయింది. గతంలో కేసీఆర్ 4-5 లక్షల కోట్ల అప్పు,
ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటికే 3 లక్షల 3.5 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇగో కాంగ్రెస్ సర్కార్ జూలై 1న మరో 7,000 కోట్లు అప్పు తీసుకోబోతున్నది అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నది. ఇగో జూలై 1న 7,000 కోట్లు, జూలై 14న 3,500 కోట్లు, జూలై 28న 1000 కోట్లు, ఆగస్టు 11న 2,500 కోట్లు, ఆగస్టు 25న 2,000 కోట్లు, సెప్టెంబర్ 8న 2,500 కోట్లు, సెప్టెంబర్ 22న 2,500 కోట్లు, అలాగే మొత్తం కలిపితే 21,000 కోట్ల రూపాయలు ఇలా ఇది ఈ కేవలం 6-7 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు. ఇక రైతు భరోసా పైసలు ఏత్తం అందుకే ఇప్పుడు ఈ వాయిదాలు పెట్టింది. 30వ తారీఖు 1వ తారీఖు అని పెట్టింది ఈ అప్పుల కోసం. ఈ అప్పులు ఎక్కడైనా పుడితే ఇవి వాటికి మళ్లించడం అంతే తప్పించి ఇదేం లేదు. ఇలా ఈ ప్రభుత్వమైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనా అప్పులతో నడిచేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. ఇక మళ్ళీ ఆయన చెప్తాడు కదా, మనం పోతే మళ్ళీ అప్పుల దగ్గరికి పోయినట్టయితే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తాను, చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తాను, అప్పు కూడా పుడతలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు.